జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మోడీ ప్రభుత్వం అతిపెద్ద సంచలన నిర్ణయం అయితే ఒకటి తీసుకునింది. సరే, ఎందుకో ఆ నిర్ణయం ఏంటో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ప్రపంచంలో ఏ దేశమైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే అందుకు ఖచ్చితంగా ఆ దేశంలో పరిశోధనలు అనేటివి జరగాల. ఏ దేశంలో అయితే ఎక్కువగా పరిశోధనలు జరుగుతాయో ఆ దేశం ఖచ్చితంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఒక పారిశ్రామిక రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో కూడా ఆయా దేశాలు అభివృద్ధి చెందుతాయన్నమాట. అమెరికా అత్యంత అభివృద్ధి చెందడానికి కారణం కూడా ఈ రీసెర్చ్ ఫీల్డే కారణం. మీరు గమనించారో లేదో, మన దేశం నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు ఎంఎస్ కోర్స్తో పాటు చాలామంది ఈ రీసెర్చ్లు కూడా చేస్తూ ఉంటారు. అమెరికాలో ఈ రీసెర్చ్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు సకల సదుపాయాలు ఉంటాయి. అమెరికాలో 1000కి పైగా అతిపెద్ద పరిశోధనాశాలలు ఉన్నాయి. ఎన్ని? 1000కి పైన. వాటిలో కొన్ని లక్షల మంది మేధావులు విద్యార్థులు నిరంతరం కూడా పరిశోధనలు అనేవి జరుపుతానే ఉంటారు. అందుకే అమెరికా వేగంగా అభివృద్ధి చెందగలిగింది. ఇప్పుడు అమెరికా సూపర్ రిచ్ కంట్రీగా మారిపోయింది అనమాట. అంతెందుకు, మన మిత్రదేశం అయినటువంటి ఇజ్రాయెల్ కూడా ఈ రీసెర్చ్ ఫీల్డ్లో తిరుగులేని స్థాయికి అయితే చేరుకునేది. అతి చిన్న దేశం అయినటువంటి ఇజ్రాయెల్లోనే 200 పరిశోధనశాలలు ఉన్నాయంట. ఎన్ని? 200. వాళ్ళ జనాభా ఎంతనో తెలుసా? మళ్ళా 1 కోటి మంది లోపలనే. ఇక్కడ కూడా నిరంతరం ఈ పరిశోధనలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇజ్రాయెల్ ప్రతి సంవత్సరం కూడా కనీసం 110 కొత్త టెక్నాలజీలు అయితే ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఒక్క అమెరికా ఇజ్రాయెల్ దేశాల్లో మాత్రమే కాకుండా బ్రిటను, జర్మనీ, జపాను, దక్షిణ కొరియా, ఫ్రాన్సు, ఇటలీ, స్పెయిన్ వంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ఈ రీసెర్చ్ ఫీల్డ్ బాగా అభివృద్ధి చెందింది. ఆయా దేశాలు తమ జాతీయ సంపదలో కనీసం కొంత వాటాను ఈ రీసెర్చ్ ఫీల్డ్ మీదనే వినియోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా తమ దేశాలలోని యువకులు ఈ రీసెర్చ్లు చేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్లకు పెద్ద మొత్తంలో ప్యాకేజీలను ఇస్తా, నివసించడానికి ఉచితంగా ఇళ్లు కట్టించిస్తా, వాళ్లకు తమ దేశాలలో ప్రత్యేకమైనటువంటి రాయితీలు కల్పిస్తా, వాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్లు కూడా లేకుండా చేస్తూ తమ దేశాలలోని విద్యార్థులను రీసెర్చ్ చేసే వైపుగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఫలితంగానే ఆయా దేశాలు పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నాయి. ఇక మన దేశం విషయానికి వద్దాం. మన దేశంలో 2014 ముందు వరకు అసలు సరైన పరిశోధనాశాలలే లేవు. అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు అది విషయం అయితే. ఇక రీసెర్చ్ చేసే వాళ్లకు సరైనటువంటి స్టైఫండ్ కూడా ఇవ్వరన్నమాట. వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కూడా కల్పించేవాళ్ళు కాదు. అసలు వాళ్లకు సరైనటువంటి విలువ కూడా ఉండేది కాదు. అందుకే మన దేశంలో ఉన్నటువంటి విద్యావంతులు మన దేశంలో పరిశోధనలు చేయడానికి బదులుగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలకు పోయి అక్కడ రీసెర్చ్లు చేస్తా అక్కడే సెటిల్ అయిపోతారు. ఈ విధంగా మన దేశం నుంచి వెళ్ళిపోయి విదేశాల్లో రీసెర్చ్ చేస్తున్నటువంటి రీసెర్చ్ స్కాలర్లు అమెరికాలోనే ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో మన రీసెర్చ్ స్కాలర్లు దాదాపుగా 4 లక్షల మంది వరకు ఉంటారనేది ఒక అంచనా అనమాట. ఎంతమంది? 4 లక్షల మంది. సరే, మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక ఈ రీసెర్చ్ ఫీల్డ్ మీద దృష్టిని కేంద్రీకరించిందనమాట. అందుకే వచ్చి రాగానే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం 39,000 కోట్ల రూపాయలతో 40 పరిశోధనాశాలను అయితే నిర్మించింది. ఎన్ని? 40. ఒక్కొక్క పరిశోధనాశాలలో 3,000 మంది వరకు రీసెర్చ్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే మన ఐఐటీలు ఉన్నాయి కదా, ఈ ఐఐటీల్లో రీసెర్చ్లు చేసే విధంగా ఈ ఐఐటీల్లో పెద్ద ఎత్తున పరిశోధనాశాలను ఏర్పాటు చేశారు. అసలు ఎవరు కూడా ఊహించినంతగా మన ఐఐటి పరిశోధనాశాలను కేంద్ర ప్రభుత్వం నిర్మించి ప్రారంభించింది అనమాట. అంతేకాకుండా ఈ రీసెర్చ్ స్కాలర్ల స్టైఫండ్ ను 75,000 రూపాయల నుంచి 1.5 లక్షకు పెంచారు. ఇక ఈ పరిశోధనాశాలలో అన్నింటిలో కలిపి 2 లక్షల మంది వరకు ఈ రీసెర్చ్లు అయితే నిర్వహించవచ్చు అనమాట. కానీ మన దేశంలో రీసెర్చ్ చేస్తున్నటువంటి రీసెర్చ్ స్కాలర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది మన భారతీయ విద్యార్థులు అమెరికాకు పోయి అక్కడ రీసెర్చ్లు అయితే చేస్తారు, అక్కడే సెటిల్ అయిపోతారు. అయితే మన అదృష్టవశాత్తు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి మన భారతీయ విద్యార్థులకు, అలాగే ఈ రీసెర్చ్ స్కాలర్లకు, అలాగే ప్రొఫెసర్లకు, మేధావులకు కష్టాలు మొదలైపోయినాయి. మహానుభావుడు మన కోసమే అయినట్టున్నాడు ఆయన అమెరికాకు అధ్యక్షుడు. ఈ ట్రంప్ ఏం చేస్తాడో తెలిసిన వాళ్ళందరినీ కూడా అమెరికా నుంచి పంపించేయడానికి రకరకాల ఎత్తులన్నీ కూడా వేస్తాడు. దీంతో అమెరికాలో ఉంటున్నటువంటి మన భారతీయుల పరిస్థితి అదేదో పెద్దవాళ్ళు చెప్పినట్టు దినదినగండం 100 ఏళ్ల ఆయుష్లాగా తయారైందనమాట. దీంతో ఈ పరిస్థితిని మన నరేంద్ర మోడీ ప్రభుత్వం చక్కగా ఉపయోగించుకుంటుంది. అమెరికాలోని మన విద్యావంతులను తిరిగి భారత్కు రప్పించేందుకు ఏర్పాట్లను మోడీ ప్రభుత్వం ముమ్మరం చేసిందనమాట. ఆ విధంగా అమెరికా నుంచి వచ్చి ఇక్కడ పరిశోధనలు చేసే వారికి ఇచ్చేటటువంటి స్టైఫండ్ను ఏకంగా నెలకు 3 లక్షలకు పెంచాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది. ఇందుకోసం ఇప్పటికే
ప్రిన్సిపల్ అడ్వైజరీ కార్యాలయాన్ని కూడా సిద్ధం చేశారు. అలాగే ఉన్నత విద్యాశాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ నిపుణులతో చర్చలు ప్రారంభించి కొత్తగా మరో 100 వరకు ఈ పరిశోధనాలయాలను యుద్ధ ప్రాతిపదిక నిర్మించాలని చెప్పేసి ఏర్పాట్లు కూడా చేస్తారంట. మొత్తంగా 14 రంగాల్లోని నిపుణులను భారత్కు ఆహ్వానించాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం ప్రణాళికలు అయితే రచిస్తుంది. బహుశా వచ్చే నెలలోనే ఇందుకు సంబంధించినటువంటి ప్రకటన కూడా వెలువరించే అవకాశం ఉండదన్నమాట. అంటే మన దేశ ప్రజల విజ్ఞానాన్ని ఇకపైన మనమే ఉపయోగించుకోబోతున్నాం అనమాట. అది విషయం. అయ్యా, ఎవరైతే ఈ రీసెర్చ్ స్కాలర్లు ఉన్నారో దయచేసి ప్రతి ఒక్కరు మీ మేధస్సును, మీ జ్ఞానాన్ని ఇతర దేశాలకు ఉపయోగపడేలాగా చేయకుండా మన దేశానికి ఉపయోగపడేలా చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నా. దయచేసి ఆలోచించండి, దేశం కోసం పనిచేయండి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.